ఇప్పటి వరకు మనం కుక్ చేసి చూసాము, టేస్ట్ కూడా చూసాము. ఇంకా కొన్ని విషయాలు మీకు ఇంపార్టెంట్ విషయాలు, అంటే ఈ ప్రోడక్ట్ ద్వారా ఇంకా ఏమి బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంకా మనం ఈ ప్రోడక్ట్ని ఉపయోగించుకోవడానికి ఇంకా ఏమేమి తెలుసుకోవచ్చు అనేవి మంచి విషయాలు ఇంకో 2-3 చెప్తాను. గుడ్ ఈటింగ్ డిపెండ్స్ ఆన్, దేని మీద ఆధారపడి ఉంటుందని మీ అభిప్రాయం. నేను కొన్ని విషయాలు చెప్తాను. కొంతమంది చెప్తారు రైట్ షాపింగ్ అంటారు. రైట్ షాపింగ్ అంటే వీ ఆల్వేస్ చూస్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ when we shop for food. Many of us personally make masalas that are used for cooking. అంతే కదా. కొంతమంది కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసినవి ఇన్స్టెంట్గా ఉన్నవి తీసుకొచ్చి యూజ్ చేస్తూ ఉంటాము. కానీ కొంచెం లీజర్గా ఉండి చాలా కేర్ తీసుకునే వాళ్ళమైతే ఈ ఇంట్లోని మసాలాలు అవన్నీ కూడా తయారు చేసి యూజ్ చేస్తుంటాం. అవైతే మంచిది అని మన ఉద్దేశం. అలాగే రైట్ బ్యాలెన్స్ దేంట్లో ఉంటుంది. we ensure that our meals contain vegetables that are colorful so that we get different vitamins and minerals. We eat dals and meat in order to take care of our protein requirement. All of us know we should start our day with a wholesome breakfast, have a moderate lunch అండ్ లైట్ డిన్నర్. ఇక్కడ ఏం చెప్పారు, మీకు కలర్ఫుల్గా ఉండే ఫుడ్ తీసుకోమన్నారు. అంటే ఏంటి కలర్ఫుల్ ఫుడ్ అంటే ఏంటి, కలర్స్ కలుపుకోమని కాదు కదా. వంకాయలు, టమాటాలు, దోసకాయలు ఇలా డిఫరెంట్ కలర్స్తో ఉన్నటువంటి వాటిని మనం కాంబినేషన్ చేసి ప్రతిరోజు డిఫరెంట్గా మనం వంట చేసుకుంటూ ఉంటాము. వాటిల్లో రకరకాల విటమిన్స్, మినరల్స్ ఉంటూ ఉంటాయి. కాబట్టి అలా కూడా మనము ప్లాన్ చేసుకుంటే గుడ్ ఈటింగ్ అవుతుంది అని కొంతమంది చెప్తున్నారు. అట్లాగే బ్రేక్ఫాస్ట్ ఒక రకంగా, లంచ్లో ఒక రకంగా, డిన్నర్ ఒక రకంగా మనము తీసుకుంటూ ఉంటాం. ఇవన్నీ కాదు, రైట్ షాపింగ్, రైట్ బ్యాలెన్స్ ఓకే. మెయిన్ వచ్చేసి రైట్ కుకింగ్ అంటున్నాము. ఎట్లా, we avoid using additives, preservatives and we avoid using overheated oil. ఎందుకు ఓవర్హీటెడ్ ఆయిల్ని అవాయిడ్ చేయాలి? ఎందుకు, ఓవర్ హీట్ అయిపోయిన తర్వాత అది చిక్కగా కలర్ మారిపోయి కనిపిస్తుంటుంది. దాంట్లో మనకి ఎసిడిటీని క్రియేట్ చేసేటటువంటి పదార్థము ఏర్పడి ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని అవాయిడ్ చేయాలి, రైట్ కుకింగ్లోనే జరగాలి అని చెప్తున్నారు. ఆ రైట్ కుకింగ్ దేంట్లో ఉంది? ఇప్పుడు మీరు గమనించారు కదా చేసినప్పుడు, ఓన్లీ ఏఎంసీలోనే. ఫ్రైయింగ్ మేడ్ హెల్దీ విత్ ఏఎంసీ. ఫ్రైయింగ్ మేడ్ ఇప్పటి వరకు మీరు యూనిట్స్ మాత్రమే చూసారు. ఫ్రైయింగ్కి సంబంధించి బాండీ, కడాయి ఇలాంటివన్నీ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఆ షేప్స్లో కూడా చాలా ప్రొడక్ట్స్ అన్నీ రకరకాలుగా తయారై ఉంటాయి. హాట్ ప్యాన్, యురేషియా వాక్, డీప్, ఇలా మంచి యూనిట్స్ అన్నీ తయారు చేయబడి ఉన్నాయి. అలాగే కాకుండా దేర్ ఆర్ సర్టెన్ డిషెస్ విత్ హ్యావ్ టు డీప్ ఫ్రైడ్ సచ్ యాజ్ పూరి, సమోసా, చికెన్ 65, మటన్ చాప్స్ ఎక్సెట్రా. ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏం చేస్తాం, ఆయిల్ పోసేసి మనం డీప్ ఫ్రై చేస్తుంటాం. అప్పుడు ఏం జరుగుతుంది, ఆయిల్ చిక్కబడుతుంది, కలర్ మారుతుంది. అంటే ఓవర్ హీట్ అయిపోయింది అనమాట, ఓవర్ బాయిల్డ్ అయిపోయింది. ఎప్పుడైతే ఓవర్ బాయిల్డ్, ఓవర్ కుకింగ్ అవుతుందో దాంట్లో మనం కోరుకున్న న్యూట్రిషియస్ ప్రోటీన్స్ ఉండవు. కానీ మన ఏఎంసీలో అలా కాదు, ఆయిల్ చిక్కపడదు, కలర్ మారదు. కాబట్టి దాన్ని రీయూజ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, AMC has designed certain units for deep frying. When we deep fry using AMC units, food absorbs less oil, hence it is more healthy. ఎందుకంటే ఆయిల్ ఏది కూడా ఫుడ్ని అబ్జర్వ్ చేసుకోదు, కాబట్టి మనం హెల్తీగా ఉండటానికి చాలా బాగుంటుంది. ఆయిల్ వెన్ హీటెడ్ ఇన్ AMC units does not change color or thickness, hence it can be safely reused if you chosen to. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ఆ విధంగా. సూపర్ స్ట్రీమింగ్ విత్ AMC, ఈజీ క్విక్. ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కోసం మీకు ఈ డిజైన్ చేశారు. దీన్ని ఈజీ క్విక్ అంటారు. AMC also has a special steaming unit which will help in steaming dishes like idli, idiyappam, dokla, modak, dalma, fish, etc. ఇలాంటివన్నీ కూడా మమూస్, ఈ మధ్య అంటే మమూస్ని బాగా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు. స్టీమింగ్ ఈజ్ వెరీ హెల్దీ మెథడ్ ఆఫ్ కుకింగ్. ద AMC ఈజీ క్విక్ విల్ హెల్ప్ సేవ్ టైమ్ అండ్ ఎనర్జీ. ఈ ఈజీ క్విక్ ద్వారా మీరు సాఫ్ట్గా, ఎంతో టేస్టీగా ఉన్నటువంటి సూపర్ స్టీమింగ్ ఫుడ్ని తయారు చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. బేకింగ్, రోస్టింగ్ అండ్ AMC. బేకింగ్ అండ్ రోస్టింగ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ కదా. ఇది ఏంటి, విత్ AMC యూ కెన్ బేక్ అండ్ రోస్ట్ ఆన్ యువర్ గ్యాస్ ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్. So you do not need to invest in or use an oven.
You can bake cakes, biscuits, cookies, pizzas, etc. You can roast a whole bread, stuffed vegetables, spices, papadas, etc. అంటే ఏంటి, విత్ ఇన్ మినిట్స్లో మీరు కేక్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. విత్ ఇన్ సెకండ్స్లో పిజ్జాస్ మీరు తయారు చేసుకోవచ్చు. హోల్ బర్డ్ చికెన్ని మీరు దీంట్లో రోస్ట్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఈ విధంగా బేకింగ్ సంబంధించినవి విత్ ఇన్ మినిట్స్లో పిజ్జా, కేక్ ఇవన్నీ కూడా విత్ ఇన్ మినిట్స్లో తయారు చేసి మనము పిల్లలకి టేస్టీగా పెట్టచ్చు అనమాట. ఇంకొకటి మల్టీ కుకింగ్ యాక్సెసరీస్. ఓన్లీ యూనిట్స్, కుకింగ్ యూనిట్సే కాకుండా మల్టీ కుకింగ్ యాక్సెసరీస్ అన్నీ కూడా మనం ఏఎంసీలో మీకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో దీన్ని కాంబీ బౌల్ అంటారు. కాంబీ బౌల్ ఇది కూడాను 20 సెంటీమీటర్ 24 సెంటీమీటర్ సైజులో కూడా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మనం ఏదైనా ఫుడ్ తయారు చేసుకున్నాము, దీంట్లో బిర్యానీ చేసాము, వెజ్ బిర్యానీ చేసాము, వెజిటేరియన్స్కి అయితే చికెన్ బిర్యానీ చేసాము, నాన్ వెజ్ బిర్యానీకి అలా చేసినప్పుడు ఒక్కొక్కసారి కొంత ఫుడ్ ఒక్కొక్కసారి ఒదుగవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ లిడ్ పెట్టినప్పుడు సరిపోవటం లేదు. అప్పుడు ఏం చేయాలి, ఈ విధంగా కాంబీ బౌల్ని యూస్ చేసుకోవాలి. మరి మనకు టెంపరేచర్ ఎలా తెలుస్తుంది అని మనం అనుకోవచ్చు. ఏం లేదు, సింపుల్. ఈ వీజోధర్మి తీసి దీని మీద సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకోవడం వల్ల మనకి టెంపరేచర్ తెలుస్తుంది. ఎప్పుడైతే 98కి వస్తుందో ఓకే కేక్ అయిపోయింది, బిర్యానీ అయిపోయింది అని ఇది తీసేసి దీన్ని సక్షన్ నాబ్ అంటారు. ఎందుకంటే క్లాత్ యూస్ చేయం కదా, అందుకని ఈ విధంగా తీసేసేయచ్చు. అలాగే ఈ కాంబీ బౌల్లో మీరు ఏదైనా చపాతీ పిండిని తయారు చేసినప్పుడు మనము కొంచెం టైం తీసుకుంటాం కదా, అలా మనం స్టోర్ చేసినప్పుడు అది గట్టి పడకుండా దాని మీద ఒక లేయర్ ఏర్పడకుండా ఉంటుంది. అట్లాగే అప్పడాలు, వడియాలు ఇవన్నీ వేయించుకుంటూ ఉంటాం, పాపడ్స్ అవి వేయించుకుని దీంట్లో పెడితే 2 days వరకు మీకు క్రిస్పీగా ఉంటాయి. అంటే ఎయిర్ టైట్ అనమాట ఇది వచ్చేసి, లిడ్ వచ్చేసి. అదేవిధంగా ఇడ్లీ పిండి, దోశ పిండి ఇవన్నీ కూడా మీరు పులుపు రాకుండా స్టోరేజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ ఇలా చిన్న కాంబీ బౌల్ ఉంది కదా, ఇలాంటి 16 సెంటీమీటర్ కాంబీ బౌల్ అయితే మీరు పాలు తోడేస్తే పెరుగు చాలా సూపర్గా తయారవుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని గ్రేటర్ అంటాము. అంటే ఇది గ్రేటింగ్కి ఉపయోగపడుతుంది. ఇందాక మనం ఇక్కడ దీంట్లో స్టీమింగ్ వీటికి చెప్పినప్పుడు, స్టీమింగ్ చేసేటప్పుడు మనము ఇది బేకింగ్ చేసేటప్పుడు మనం కేక్ తయారు చేయాలనుకోండి, కేక్ తయారు చేసేటప్పుడు మనం ఏం చేస్తాము, చాలా రకరకాలుగా చేస్తుంటారు. కానీ మన ఏఎంసీలో చాలా సింపుల్ అండ్ ఈజీ. రోస్టర్, దీన్ని రోస్టర్ అంటాము. ఇది 24 సెంటీమీటర్ డయా. దీంట్లో మనము ఖాళీ రోస్టర్ పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టి జస్ట్ ప్రీ హీట్ చేసుకోవాలి. ప్రీ హీట్ అంటే మీకు ఇందాక చెప్పాను కదా, ఇక్కడ రెడ్ నీడిల్ 60కి వచ్చే వరకు పెడితే ప్రీ హీట్ అవుతుంది. తర్వాత మన గ్రేటర్ పెట్టేసి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒకవేళ ఇదే మనం బ్యాటర్ తయారు చేసుకున్న యూనిట్ అనుకుందాము, దాన్ని దీంట్లో పెట్టేసేయాలి. పెట్టేసి లిడ్ పెట్టేసి సిమ్లో 98 వరకు పెట్టారు అని అంటే బేకింగ్ ఈజీగా తయారవుతుంది. కాబట్టి బేకింగ్కి కంపల్సరీ గ్రేటర్ అనేది చాలా అవసరము. దీన్ని మీరు చూసారు, దీన్ని సఫ్టేరియా అంటాము. అంటే దేనికి ఉపయోగపడుతుంది, పూల సజ్జలాగా ఉంది కదా, కరెక్టే, కంఫర్టబుల్గా ఇచ్చారన్నమాట హ్యాండిల్. దీని లోపల దీని చుట్టూ అక్కడ హోల్స్ ఉన్నాయి. ఎందుకు, మనము డీప్ ఫ్రైలు అవి చేసేటప్పుడు, ఏదైనా మిక్చర్ తయారు చేసేటప్పుడు ఏమవుతుంది, వడియాలు అవి వేయించేటప్పుడు ఇలా నూనెలో వేసినప్పుడు కొన్ని నల్లగా అయిపోతుంటే కొన్ని బ్రౌన్గా ఉంటాయి. అలా అవసరం లేదు. మీడియంగా ఆయిల్ కాగింది అంటే మీరు ఏదైతే వేయించాలనుకున్నారో అవి దీంట్లో పెట్టి 30 seconds నుంచి 1 minute వరకు అలా పెట్టారు అంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. వాటిని తీసి వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా అలాగే నూడిల్స్ తెలుసు కదా, చాలామంది ఎంజాయ్ చేస్తుంటారు. వాటర్ పోసి ఆ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు
నూడిల్స్ దీంట్లో వేసుకుని పెట్టేసి 1 మినిట్ 2 మినిట్స్ ఇలా పెట్టేశారంటే బాయిల్ అయిపోతుంది. అవి తీసుకుని మీరు తెలిసిందేగా ప్రాసెస్ అంతా. ఆ విధంగా మీరు నూడిల్స్ని ఎంజాయ్ చేయాలి. ఏఎంసీలో ఫుడ్ని ఎంజాయ్ చేస్తాము. కాంబీ రింగ్ దీన్ని మనం ఇలా పెట్టి గ్రేటర్ని కింద టమాటా కూర వండుతున్నాము, లేదు కింద రైస్ ఉడుకుతుంది, లేదు కింద పప్పు ఉడుకుతుంది, దీంట్లో మనం వెజిటబుల్స్ పెట్టుకున్నాము. సేమ్ టైంలో అనమాట, సేమ్ టైంలో కుకింగ్. కింద పప్పు అవుతుంది, పైన వెజిటబుల్స్ అవుతాయి. అదేవిధంగా ఎగ్ పోచర్ మీరు కోడిగుడ్డు ఎప్పుడు పగలగొట్టి ఉడకబెట్టారా? లేదు కదా, ఓన్లీ ఏఎంసీలోనే అవకాశం ఉంది. మీరు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి పెప్పర్ ఇష్టము, కొంతమందికి ఓన్లీ సాల్టే ఇష్టము, కొంతమందికి రకరకాలుగా ఉల్లిపాయలు అవన్నీ వేసి అట్లా ఎవరికి ఏది ఇష్టమో అది దీంట్లో మీరు డిజైన్ చేసుకుని కింద ఆల్రెడీ మీరు ఏదైనా కర్రీ వండుతున్నారు, రైస్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ హోల్స్ లేవు, ఈ విధంగా పెట్టుకుంటే 2 in 1 మల్టీ కుకింగ్ అన్నమాట. ఈ విధంగా మీరు ఏ ఫుడ్నైనా సరే ఈజీగా కంఫర్టబుల్గా తయారు చేసుకోవచ్చు, టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు, హెల్తీగా ఉండొచ్చు. అది ఓన్లీ ఏఎంసీ ద్వారానే. అసలు విషయానికి వచ్చాను, ముఖ్యమైన విషయం, యూ కెనాట్ బై హెల్త్ బట్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఇట్. ఎవరైనా ఆరోగ్యాన్ని కొనుక్కోగలుగుతామండి? వద్దు కూడా, ఎవరికి అవసరం రావద్దు. కానీ కంపెనీ వాళ్ళు, నేను కానీ ఎవరైనా ఏం చెప్తున్నాము, ఈ ప్రోడక్ట్ యూజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఏం చెప్తారు అంటే, మీరు ఆరోగ్యాన్ని కొనుక్కోవద్దు, దీని మీద ఇన్వెస్ట్ చేయండి, మీరు ఆరోగ్యంగా ఉంటారు అని కన్ఫర్మ్గా కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఎందుకు అంటే, ఇందాక మీకు ఫస్ట్ స్టార్టింగ్లో ఈ ప్రోడక్ట్ యూజ్ చేసే విధానంలో టైం సేవ్ అవుతుంది, ఎనర్జీ సేవ్ అవుతుంది, ఇంకొకటి మనీ సేవ్ అవుతుందని చెప్పుకున్నాం. ఎలా సేవ్ అవుతుందని మీరు అప్పటి నుంచి ఆలోచిస్తూనే ఉన్నారు కదా, ఇప్పుడు తెలుస్తుంది. మీరు ఇందాక వంట చేసేటప్పుడు మీరు గమనించారు, కుకింగ్ టైంలో గ్యాస్ ఎంతసేపు యూజ్ చేసామండి? చికెన్ 4-5 మినిట్స్లో అయిపోయింది, వెజిటబుల్ 4-5 మినిట్స్లో అయిపోయింది. అంటే మామూలుగా మీరు అప్పుడు చెప్పినప్పుడు చికెన్ 1/2 kg వండాలంటే మినిమం 15 to ½ an hour పడుతుందని, మనకి 5-6 మినిట్స్లో అయిపోయింది అని అంటే మనకి ఇక్కడ ఎంత టైము సేవ్ అవుతుంది, ఎంత గ్యాస్ సేవ్ అవుతుంది. ఆ విధంగా లెక్కేసుకున్నా మీకు 1 month వచ్చే సిలిండరు 2 months వస్తుంది. అంటే ఈ మంత్లో సిలిండర్ అయిపోలేదు అంటే మనం కొత్త సిలిండర్ మళ్ళీ యాడ్ చేయంగా, ఆ 900 రూపీస్ అయితే మనకి సేవే కదా. అలాగే ఆయిల్ లేకుండా ఇందాక చికెన్ చూసాం మనం కుకింగ్ పార్ట్లో, ఆయిల్ లేకుండా టేస్టీగా కుదిరినప్పుడు అస్సలు ఆయిల్ యూజ్ చేయొద్దు అని కాదు, యూజ్ చేయండి, కానీ పొయ్యటం ఆపేసి వేసుకోండి. ఒక 2-3 గంటలు పోసే దగ్గర 2-3 స్పూన్లు వేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు 50% ఆయిల్, 80% ఆయిల్ సేవ్ అవుతుంది. మామూలుగా ప్యాకెట్స్ ఆ విధానంలో చూసుకున్నా మీకు 200 లీటర్ ఉంది, అలా కాకుండా ఆర్గానిక్ ఆయిల్ చూసుకుంటే 450 లీటర్ ఉంది. ఎవ్రీ మంత్ 1 లీటర్ 2 లీటర్స్ మీరు సేవ్ చేసినా కూడా మినిమం 200 రూపీస్ మీకు ఇక్కడ సేవ్ అవుతుంది. అలాగే హెల్త్ సేవ్ 20% హెల్త్. ఆల్రెడీ హెల్తీగా ఉన్నాం, ఎటువంటి ఇష్యూస్ ఇంకా రాలేదు, గుడ్. ఈ యూనిట్స్ యూజ్ చేస్తూ ఉంటే ఇష్యూస్ అసలు రాకుండానే ఉంటాయి. ఆల్రెడీ మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, ఇష్యూస్ ఉన్నాయి అని అనుకుంటున్నాం. ఆ ఇష్యూలు సైడ్ ఎఫెక్ట్ లేకుండా వాళ్ళు హెల్తీగా ఉండటానికి ఈ యూనిట్స్ చాలా ఉపయోగపడతాయి. ముఖ్యమైనది టైం. ఎంత ఉపయోగం అండి, ఎంత ఇంపార్టెంట్. లైఫ్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్. దాని ప్లానింగ్ ఉంటేనే మనం ఏదైనా సక్సెస్ అవుతాము. ఆ టైం ఎంత వాల్యుబుల్, వంట చేసేటప్పుడు తెలుస్తుంది. ఎంత ఫాస్ట్గా వంట అయిపోతుందో అంత ఫాస్ట్గా అందరిని రెడీ చేసి పంపాలి అనే టైం, పీక్ టైం అనమాట. ఆ టైము మనకి ఎంతో కంఫర్టబుల్గా యూజ్ అవుతుంది. అంత కంఫర్టబుల్గా యూనిట్స్ ద్వారా ఉన్నప్పుడు మనం ఆ టైంని ఎంత సేవ్ చేసుకోవచ్చు, ఈ ప్రోడక్ట్ని ఎంత యూజ్ చేసుకోవాలి. ఈ విధంగా 50% టైము సేవ్ అవుతుంది. మనము క్లీన్ చేసుకోవడానికి టైం సేవ్ అవుతుంది, మనం వంట చేసుకునే దగ్గర టైం సేవ్ అవుతుంది. మనం ఒక ప్లాన్ చేసుకుంటే చాలు, రేపు వంట ఏం చేయాలని ఒక ప్లాన్ చేసుకుంటే ఆ టైం ప్రకారము ఇన్ టైంలో, చాలా తక్కువ టైంలో మనం వంట చేసుకుంటాము, ఎంజాయ్ చేస్తూ వంట చేస్తాము. అది ఓన్లీ ఏఎంసీలో మాత్రమే. ఈ విధంగా చూస్తే ప్రతి నెల మినిమం 1000 రూపీస్, మినిమం
చాలా తక్కువ వేసాను నేను. మినిమం 1000 రూపీస్ మీరు సేవింగ్స్లో పెట్టుకున్నా కూడా ఇయర్ మొత్తానికి 12,000 అవుతుంది. ఎగ్జాంపుల్ ఒక 50,000 పెట్టి నేను ఈ యూనిట్స్ కొనుక్కున్నాను. మన గ్యారంటీ ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఇది హై గ్రేడ్ స్టీల్, దీనికి హై గ్రేడ్ స్టీల్, దీనికి అరిగిపోయే గుణం లేదు, పోరస్ లేదు, కాబట్టి దీనికి 30 సంవత్సరాల గ్యారంటీ ఉందని నేను మీకు ఫస్టే చెప్పాను. 30 సంవత్సరాల్లో మీకు 5 ఇయర్స్లో మీ మనీ మీకు బ్యాక్ ఇచ్చేస్తుంది ప్రోడక్ట్. మీరు ఇంకా 25 ఇయర్స్ దీన్ని ఎంజాయ్ చేయొచ్చు, మనీ సేవింగ్స్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. అలాంటప్పుడు ఈ ప్రోడక్ట్ మనకు కావాలా వద్దా? చూడండి, మీకు ఈ విధంగా లైవ్ మీకు చూపించాను. లైవ్లో కావాలంటే కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మీకు లైవ్ డెమో చూపిస్తాము. మీరు ఏ యూనిట్స్ కావాలో కూడా ప్రత్యేకంగా చూసి సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు. తీసుకునే విధానం కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. క్యాష్లో కావాలంటే క్యాష్ తీసుకోవచ్చు, ఈఎంఐలో కావాలంటే ఈఎంఐస్లో తీసుకోవచ్చు. ఏదైనా కానీ ఏఎంసీ అనేది చాలా కంఫర్టబుల్, క్విక్. ఏదైనా సరే మీరు కొనుక్కునే విధానంలో కూడా అంతే. మీరు ఇలా పే చేశారంటే మీకు వెంటనే మేము యూనిట్స్ అందజేస్తాము. అందజేసిన తర్వాత అవి ఎట్లా హౌ టు యూజ్ అనే దాంట్లో కూడా మీకు మేము సర్వీస్ కాల్ ఇస్తాము. మీరు రెగ్యులర్గా చేసుకునే వంట విధానంలో ఉన్న ఐటమ్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఖచ్చితంగా వచ్చి 2 టైమ్స్ వచ్చి మేము మీకు సర్వీస్ కాల్ ఇస్తాము. సర్వీస్లో కానీ ప్రొడక్ట్ విషయంలో కానీ మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీరు ఆరోగ్యంగా ఉండటానికి ప్లాన్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.